ఒకటి గమ్యం పెట్టుకున్నప్పుడు ఎన్నో ఆఫర్లు వస్తాయి. అది ఏ ఫీల్డ్లో అయినా. ఇక్కడ నా ఫీల్డ్లో ఏమని చెప్పాను, నేను వీడియోస్ అనేటివి ఆపను అని చెప్పాను. అన్నట్టనే ఇక్కడ వీడియోస్ అనేది ఆపకుండా వీడియోస్ అనేటివి వస్తున్నాయి. కొద్దిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, బయట నుంచి పేరు వచ్చినా ఇక్కడ వీడియోస్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇక్కడ వేరే వేరే ఆఫర్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. మా డాడీ ఉన్నాడు, ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉన్నాయి అంట అని చెప్పడం జరిగింది. ఏం మాటలు మాట్లాడతావు అని నేను చెప్పాను. అంతకన్నా ముందు ఇక్కడ నేను, అన్న ఉద్యోగం ఇవ్వండి అన్న, నాకు ఇబ్బంది అవుతుంది, ఏదైనా ఉద్యోగం చేస్తాను. వాళ్ళుండి లేదు ఉద్యోగాలు తర్వాత చూద్దాము ఉద్యోగం అని చెప్పడం జరిగింది. తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు మొత్తానికి ఇప్పియలేకపోయారని చెప్పుకోవచ్చు. సరే ఇంకా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పియకుంటే ఏంటి అని ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేశాను. వ్యాపారం స్టార్ట్ చేసినాక కొద్దిగా కూర్చోలేకపోయాను, ఉండలేకపోయాను షాప్లో. షాప్ టైమింగ్కి తెరవలేకపోయాను. ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న మెటీరియల్ దొరుకుతాయి, రైతులకు సంబంధించిన మెటీరియల్ గిట్టుబాటు కాదు అని ఇది ఒక భయం. మరియు ఏదైనా పెద్ద సామాన్లు పెడితేనే గిరాకీ ఎక్కువ అవుతుంది, ఇక్కడ చిన్న సామానే అమ్మలేకపోతున్నా అని ఇలాంటి ఆలోచనలు ఉండేది. అమ్మిన కాడికి అమ్మాను. కొద్దిగా బాధ కూడా వేస్తుంది, మా ఫ్రెండ్స్ ఏదో మంచి జాబ్ చేస్తున్నారు, నా జీవితం ఏంది ఇలా ఉంది అనే ఒక మీనింగ్లెస్ జీవితంగా అనుకున్నాను. ఎప్పుడైతే వీడియోలు అనేటివి లైన్గా చేస్తా అని మధ్యలో కొట్లాడ అయింది, ఇంట్లో వాళ్ళు కొట్టారు, తిట్టారు. ఇట్లయితే కాదని మళ్ళీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. దీంతోపాటు ఇది కూడా అని అక్కడ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి పెడుతుంటాను. ఒక రోడ్డు గురించి పెట్టమన్నారు, ఒక రోడ్డు గురించి పెట్టాను. ఇంకా తర్వాత వేరే రోడ్లు, లైట్లు, ఇంకా వేరే గవర్నమెంట్ ప్లేస్ల గురించి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతూ వచ్చాను. ఇక్కడ పెడుతూ వచ్చినప్పుడు వేరే వాళ్ళు నాకు కొన్నిసార్లు డేర్గా కొన్ని సమస్యలు చూపించడం జరిగింది. ఇలా రోడ్డు, ఇలా పెద్ద హాస్పిటల్ కాడ సరిగా వైద్యం అందట్లేదు అని ఇలాంటివి చూపించేసరికి లైట్ల గురించి కూడా పెట్టాను. లైట్లు నైట్ టైంలో లేవని ఇవి చూపించేసరికి ప్రెస్ నుంచి కొందరు ఈ ప్రెస్ జాబ్ చేస్తావా అని అడగడం జరిగింది. లేదు, ప్రెస్ జాబ్లో మంచి డబ్బు వస్తుంది, లేదు అని ఇలానే కంటిన్యూ చేశా. వేరే లోపల ఉండేది ఇలా ప్రజలకు మంచి చేయాలని తెలుసు, మీకు ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలని వేరే విధంగా మళ్ళీ మీకు తెలుసుకోలేదు ఆ సోషల్ సర్వీస్ ఎలా చేయాలనుకున్నానో. తెలుసు మనకు ఓపెన్ స్టేట్మెంట్, నేను సీఎం కావడం నా లక్ష్యమని. అంత డబ్బు సంపాదించి ఇక్కడ సీఎం అయ్యి ప్రజలకు మంచి చేయాలి అని ఒక ఆలోచన, పార్టీ పెట్టి ఇలాంటి ఆలోచనతో ఉన్నాను నేను. ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు చాలా ఆఫర్లు వస్తాయి. కొంతమంది ఏజ్ వచ్చింది పెళ్ళి చేసుకో, ఎన్ని రోజులు గుర్తు రానోని ఏదో సోషల్ మీడియా ద్వారా ఒక హీరోలాగా కనపడడంతో ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆఫర్లకు ఆశపడితే నేను మీనింగ్లెస్ అని నాకు లైఫ్ అనిపించే నేను ఇక్కడ ఏదైనా ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్నా. కాబట్టి దానికి కూడా సిద్ధమవుతున్నా. మళ్ళీ వర్కౌట్ అయితే ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాను. రోడ్డు పైన పడ్డాను అని చెప్పుకోవచ్చు. భూమమ్మని నమ్ముకున్నాను, వాళ్ళు వీళ్ళు అది ఇది ఉండేది. కొందరు అవసరానికి అబద్ధాలు, దొరికితే మోసం చేద్దామా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కాదు, ఎన్నో ఉంటాయి. ఏదేదో ఒకరు డబ్బు ఇస్తామని, ఒకరు జాబ్ ఇస్తామని, ఒకరు ఈ అబ్బాయికి పెళ్లి చేద్దామని, ఇలాంటివి ఎన్నో ఆఫర్లు, ఇంకా బెదిరింపులు. ఒక గమ్యం చేరే తప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఒక చైర్ అనేది పైన ఉంటుంది, కింద ఎన్నో అడ్డంకులు ఉంటాయి. పైసలు అడ్డొస్తాయి, బంధువులు అడ్డొస్తారు, ఇక్కడ లైఫ్, పర్సనల్ లైఫ్ అడ్డొస్తుంది, కొద్దిగా ఏదైనా ఇబ్బందులు అడ్డొస్తాయి. ఇవన్నీ ఎదిరించుకొని ఆ చైర్ పైన కూర్చోవడమే ఒక
లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఆ చైర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఒకరొకరికి ఒక్కొక్క చైర్ కావాలి అని ఉంటుంది. ఆ చైర్ దాటేటప్పుడు, ఆ చైర్ కోసం వెళ్ళేటప్పుడు, ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఇక్కడ నేను వచ్చేసి ఒకలా మనకు తెలుసు, మనం ఎస్ఐ అయిదాం అనుకున్నాం. ఓకే, నేను ఎస్ఐ కావాలంటే డైరెక్ట్ ఇంటర్ తర్వాత పోయి రాయడానికి రాదు. ఇవన్నీ ఎదిరించి డిగ్రీ అయిపోగొట్టి ఎస్ఐ ఎగ్జామ్ రాసి వేరే జాబ్లు వస్తున్నాయి, నీకు తీసుకో బాబు ఈ జాబ్కి వెళ్ళు అంటే కూడా లేదు, నాకు ఈ జాబే కావాలి, ప్రజలకు మంచి చేసినట్టుగా ఉంటుంది అని ఈ విధంగా ఆలోచించి మనం ఎదిరిస్తే తప్పకుండా లక్ష్యాలు అనేటివి పూర్తవుతాయి. ఇది నా సంగతి. ఎన్నో వస్తున్నాయి, మనకి ఇవన్నీ లెక్క కాదు, నా లక్ష్యం అది అని పోతున్నాను. థ్యాంక్ యూ.